సాగునీటి వసతి కోసం ఏర్పాటు చేసుకుంటున్న బోర్ల నిర్వహణ రైతులకు భారంగా మారుతున్నాయి. పంట కీలక దశలో మొరాయిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. ధర బాగా వస్తున్నా బోరు ఒక్కసారిగా ఎందుకు ఆగిందో రైతులకు తెలియని పరిస్థితి. మరమ్మతులు చేపిద్దామంటే అధికంగా ఖర్చవుతుంది. అయితే అలా పనిచేయని బోర్లతో అవస్థలు పడుతున్న కర్షకులకు మెదక్వాసి పరిష్కారం చూపుతున్నాడు. ఆ వినూత్న మార్గమేమిటో మీరే చూడండి. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన శ్రీనివాస్ సన్నకారు రైతు. ఉన్న భూమి ఎంతైనా బోరు నుంచి వచ్చే సమస్యలు మాత్రం శ్రీనివాస్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. అలాంటి తరుణంలో కుంగిపోకుండా తనకు సమస్యలు సృష్టించిన బోర్లలోనే ఉపాధి వెతుక్కున్నాడు. తనతో పాటు మరికొందరికి ఉపాధి చూపాడు. బోర్లలో సబ్మెర్సిబుల్ మోటార్లు, విద్యుత్ వైర్లు ఇరుక్కుపోవడం, రాళ్లు అడ్డు వచ్చి నీటి ప్రవాహం ఆగిపోవడం, కేసింగ్ సరిగా లేక నీళ్లు రాకపోవడం వంటి కారణాలతో బోర్లు ఉన్నా నీరు రాక కొత్త బోర్లు వేసి అక్కడ నీరు పడి పడక రైతులు నానా తంటాలు పడడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకుంటే పరిష్కారం సులువని గ్రహించిన ఈ రైతు అందుకు సీసీ కెమెరాలను వాడుకలోకి తెచ్చానంటారు. కెమెరా నాకు ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ఒక అతను వీడియోగ్రాఫరు కామారెడ్డిలో అతను బోరు వేరే వాళ్ళు ఖరాబ్ చేసిపోతే ఆయన కెమెరాను ఒక తాడు కట్టి ఆన్ చేసి లోపల పంపించి రికార్డ్ చేసి బయట తీసి నాకు చూపించిండు. దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను దీని మీద ఒక నెల రోజులు కాన్సెషన్ పెట్టి హైదరాబాద్లో మామూలుగా ఆఫీసులో పెట్టుకునే కెమెరాలని అది చేసి ఆ కెమెరాలు తీసుకొని ఒక దానికి లైటింగ్ అరేంజ్ చేసి ఎల్ఈడీస్ అరేంజ్ చేసి ఫిక్స్ చేసుకొని ట్రయల్ చేసి వచ్చిన ఫస్ట్. అయితే ఈ సైజ్ తయారు చేసుకొని ఈ కెమెరాలు ఇంట్లో ఫిక్స్ చేసి ఈ లైటింగ్ ఎల్ఈడి లైట్లు పెడుతుంటే ఈ ఎల్ఈడి లైట్లు ఫిక్స్ చేసి తర్వాత లాస్ట్కు ఈ సైజు సక్సెస్ అయింది. దీన్ని కేబుల్ ద్వారా బోర్లో పంపించి మీద డిస్ప్లేలో చూడొచ్చు, రికార్డ్ చేయొచ్చు. బోర్లు ఏముందో బయట కనబడుతుంది. దాన్ని బట్టి లోపల ఏం పడ్డది, రౌతు పడ్డదా, ఏం పడ్డది దాన్ని చూసుకొని మేము బండి పంపించి బండి ద్వారా రైతుకు న్యాయం చేస్తున్నాం, మేము బెనిఫిట్ పొందుతున్నాం. ఇద్దరికి సేఫ్ అయ్యేటట్టుగా వర్క్ చేస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాల కృషి ఫలించి ఇప్పుడు బోర్లకు చికిత్స చేసే వైద్యుడిగా మారాడు. తాను రూపొందించిన పరికరాలతోనే భూగర్భంలో ఇరుక్కుపోయిన మోటార్లు బయటికి తీయడం, శిథిలమైన కేసింగ్ పైపులు తొలగించి కొత్తది వేయడం, రాళ్లు తొలగించడం చేస్తున్నాడు. భూమి లోపల పరిస్థితులు తెలుసుకోవడం చాలా కష్టం. దీనికోసం సీసీ కెమెరాకు మార్పులు చేసి సొంత పరిజ్ఞానంతో నీటిలో సైతం పనిచేసే కెమెరా రూపొందించాడు. లోపలి పరిస్థితిని రికార్డు చేయడంతో పాటు అప్పుడే తెర మీద చూసే వెసులుబాటు కల్పించాడు. దీంతో సమస్య ఏమిటన్నది తెలిసిపోతుంది కనుక పరిష్కరించడం సులువవుతుందని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఇప్పుడు మోటార్లు అంటే రకరకాలుగా మోటార్లు పడిపోతాయి. ఏ రకంగా పడిపోయిందో ఫస్ట్ రైతు దగ్గర కానీ ఇండ్ల బోర్లు కానీ అవి తెలుసుకుంటాము. అంటే మళ్ళీ వేరే మోటార్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందులో. ఇప్పుడు అదే బోరు వదిలేస్తే ఆ బోర్ను వదిలేసి 10 బోర్లు వేసినా నిలవడానికి ప్లేస్ ఉన్నాయి. 10 కాదు 100 బోర్లు వేసి కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్వాలిటీ మంచిగా వస్తలేవు. ఏమవుతుందంటే కేసింగ్లు పలిపోయి మోటార్లు ఇబ్బంది పెడుతున్నాయి. అన్ని సమస్యలు వస్తున్నాయి అనుకో. కేబుల్ వైర్తో ఇరుక్కొని ఉంటున్నాయి, మన కేసింగ్లు ఇరుక్కునే ఉన్నాయి. V4 మోటార్లు, V6 మోటార్లు, 6.5 బోర్లు, 4.5 బోర్లు. ఒక 200 ఫీట్లు బోర్ వేస్తే 150 ఫీట్లు కూలిపోయింది అనుకోండి. 100 ఫీట్లు మళ్ళీ మట్టి తీసేస్తే మళ్ళీ బోరు రేపు ఇంకొద్ది రోజులు, ఇంకో 10 ఏళ్ళు ఇంకా సర్వీస్ ఇస్తుంది. అటువంటివి కూడా చేసిస్తున్నాం. అట్లా మా దాంట్లో కూడా 100% ఏం గ్యారంటీ కాదు, ఒక 10% మా దాంట్లో కూడా పోతున్నాయి. బోరులో ఏ సమస్య వచ్చినా శ్రీనివాస్ను సంప్రదించాలన్నంతగా పేరు సంపాదించాడు. వేలకు వేలు పోసినా పరిష్కారం కాని సమస్యలను సరైన శోధనతో ఇట్టే పరిష్కరిస్తున్నాడంటూ తోటి రైతులు అభినందిస్తున్నారు. ఇతని సేవలు ఉపయోగించుకుంటున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు బోరు అందులో కొత్తగా వేసినాం సార్. వేస్తే అందులో ఏమైందంటే లూస్ ఆయిల్ వచ్చేసింది, సౌటకట్టు అంటే మురంగిన వచ్చేసింది. అందులో బోల్డర్స్ వచ్చేసి ఇరుక్కపోయినాయి, మోటార్ వెళ్ళకపోతే ఇతని దగ్గరికి వచ్చి సజెషన్ తీసుకుంటే చేసిస్తాడు. ఒక 2 రోజులలో చేసి ఇచ్చాడు. ఇప్పుడు సాల్వ్ చేసి ఇచ్చిండు. ఇప్పుడైతే నడుస్తుంది, పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నది. 6 బోర్లు వేయించినాం 2 ఎకరాల పొలానికి. 4 బోర్లు ఫెయిల్ అయినాయి. ఒకటి దేడించి నీళ్ళు పడ్డాయి, ఒకటి దోఫుళ్ళు పడ్డాయి. 44 ఫీట్ల కేసింగ్ పెట్టిరు. తర్వాత గట్టిగా ఉన్నదని వాళ్ళు వేసిపోయారు సార్. తర్వాత మోటార్ దిస్తే నీళ్లు మొత్తం ముష్కొచ్చింది సార్. మొత్తం పొక్క బాయ్ అయింది. బాయ్ అయినాక ఈ సిన్ పటేల్ను దొలకపోయి చూస్తే సిస్ కెమెరా చూసి ఇంట్లో మొత్తం ఉష్క ఉందిరా కింద, కేసింగ్ కింద అన్నాడు అని మళ్ళీ కేసింగ్ వీగకుండా కేసింగ్ వేసి మళ్ళీ మాకు మోటార్ నడిపించి మంచిగా నడిచేటట్టు చేసిండు సార్. కొత్త వేయాలంటే 50-60 వేలు అవు సార్. అటువంటిది మాకు 6,000 తోటి పని అయిపోయింది సార్. బోరుబావి సమస్యలకు పరిష్కారం చూపుతున్న శ్రీనివాస్ ఇప్పుడా ప్రాంతంలో బోర్ల వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు.